తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా తన దగ్గర పనిచేసిన సహాయకులను సైతం అద్భుతమైన దర్శకులుగా తీర్చిదిద్దిన ఘనత సుకుమార్కే దక్కుతుంది. ఆయన ప్రభావంతో టాలీవుడ్లో సుకుమార్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనే కొత్త ఒరవడి మొదలైంది. కేవలం సినిమాలు తీయడమే కాకుండా సినిమా పట్ల ఒక విభిన్నమైన దృక్పథాన్ని తన శిష్యులకు అలవర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలో సుకుమార్ శిష్యరికంలో నుంచి వచ్చిన ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకులు బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరూ తమ మొదటి చిత్రాలతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నారు. తమ గురువు నేర్పిన పాఠాలను పుణికిపుచ్చుకుంటూనే నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా కథలను మలచడంలో వీరు విజయం సాధించారు. బుచ్చిబాబు తన తొలి చిత్రం ఉపెన్తో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఒక సున్నితమైన ప్రేమ కథను పల్లెటూరి నేపథ్యంలో హృదయంగా ఆవిష్కరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ విజయం అందించిన ఉత్సాహంతో ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పెద్ది అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇది ఆయన కెరీర్లోనే అత్యంత కీలకమైన మలుపుగా మారనుంది. మరోవైపు శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రంతో తనలోని రా అండ్ రూటెడ్ మేకింగ్ స్టైల్ను పరిచయం చేశారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన చూపించిన సహజత్వం ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఆయన మళ్లీ నేచురల్ స్టార్ నానితో కలిసి ప్యారడైజ్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గురువు సుకుమార్ నుండి వీరిద్దరూ ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యం, అలాగే సహజ సిద్ధమైన కథాంశాలను ఎంచుకోవడంలో స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. సుకుమార్ రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలతో రా అండ్ రూటెడ్ సినిమాల ట్రెండ్ను ఎలాగైతే సెట్ చేశారో అదే బాటలో బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల పయనిస్తున్నారు. వీరి సినిమాల్లో నేలవాసన, పాత్రల వేషధారణ చాలా సహజంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రస్టిక్ సినిమాలు సక్సెస్ అవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఈ యువ దర్శకులు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. సుకుమార్ ఇప్పటికే తాను అన్ని రకాల జోనర్లను హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బుచ్చిబాబు ఇంకా శ్రీకాంత్ ఓదెల కూడా విభిన్నమైన కథాంశాలతో తమ ప్రతిభను చాటుకుని దీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగుతారో లేదో చూడాలి.